సో ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ కాస్ట్ అంత ఎంత వరకు ఉంటుండొచ్చు? 400-500 crores ఈజీగా ఉంటుంది సార్. ఇక్కడ ఇదే కాదు, ఇది మంత్లీ ఇన్కమ్ సార్. ఇది మంత్లీ ఇన్కమ్. మంత్లీ చర్చిలు అన్నిట్ల నుంచి కొన్ని అట్లీస్ట్ నెలకు ఒక 2-3 కోట్లన్నా వసూలు చేస్తాడు. 2-3 కోట్ల రూపాయలు, 2-3 కోట్లు నెలకు. అయితే ఒప్పందం ఎట్లా కుదిరించుకుంటాడు అంటే నెలకు మీకు ఇంత ఇస్తా భయ అన్నట్టు ఒప్పందం కుదిరించుకుంటాడు. ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు ఉన్నారా దీని వెనకాల? వాడే చెప్పుకుంటున్నాడు కదా సార్, మాకు తెలియదు. వాడే చెప్పుకుంటున్నాడు. ఆయనను కలిసిండు కదా, ఆయన పేరేంది, వేం నరేందర్ గారిని కలిసిండు. ఆ ఫోటోలు ఉన్నాయి. తర్వాత ఎవరెవరినో ఇప్పుడు ఇక్కడ అంతా నేర చరిత్రలు కలిగిన వాళ్ళని తీసుకొని వస్తాడు. ఇక మొన్న ఒక ఆయన వచ్చి ఇక్కడ నుంచి మాట్లాడాడు. ఏమని మాట్లాడిండు అంటే, నేను చాలా మంచోని, మా దగ్గర అన్ని డాక్యుమెంట్ ఉన్నాయన్నాడు. వాని పేరు సునీల్. ఇగోడు వీడు ఏంద్రా అంటే నారా లోకేష్ తల మీద చేయబెడుతుండు. అవి అసలు స్వరూపం ఏంద్రా అంటే ఇది రేపిస్ట్. ఇది అసలు స్వరూపం. ఇక్కడ పోయి ఆంధ్రప్రదేశ్ లో నారా లోకేష్ కి చేయబెడతాడు. ఆంధ్రప్రదేశ్ లో నారా లోకేష్ కి చేయబెడతాడు. నిజ చరిత్ర ఇది. వీడికి వచ్చి ఇది మాది అంటాడు. ఓకే, ఇప్పుడు ఇలా సునీల్ కూడా భాగస్వామ్యం. అంతే, భాగస్వామి. వీడు కూడా అసలు వీని అంత తేల్చాలి. గోవాలో వీని మీద రేప్ కేసులు ఉన్నట్టు అన్నది మాకు సమాచారం.